ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, ఢోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య ముస్రం వంశీయులు నాగోబాను గంగా జలంతో అభిషేకిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ముస్రం వంశీయులు నాగోబాకు గంగా జలంతో అభిషేకం చేసి మహాపూజను ప్రారంభించారు. ముస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో వేడుక అంబరాన్నంటింది. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించగా అడవి బిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా తుడుం మోతలు, సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఇక ఈ యొక్క మహాపూజలో ఎంపీ గేడం నాగేష్, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజశ్రీజ, అలాగే ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మట్, అలాగే ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్. అంటే జనాలకి ఓపెన్ అయ్యి మాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంచుకులు, ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి. పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి, అధికారులకి, ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది కూడా 22 తారీఖు. మన పోలీస్ సైడ్ నుంచి కూడా మనం మాక్సిమం అన్ని బందోబస్తు ఏర్పాటు చేసాం. దాదాపు 300 మెంబర్స్, 350 మెంబర్స్ తో మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్స్ లో 2 బ్యాచెస్ అది నడుస్తున్నాయి. అది కాకుండా షీ టీమ్, దొంగల కోసం సిసిఎస్ టీమ్, అది కూడా రెగ్యులర్ గా అందరితో మంది ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఈరోజు స్టార్ట్ అయినాయి. ఇక ఈ నెల 23వ తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఇక ఈ జాతరలో భాగంగా 20న పెర్సపెన్ బాన్పేన్ పూజలు, 22న నాగోబా దర్బార్ నిర్వహించనున్నారు. 23న బేతాల్ పూజ, మండగా జాలింగ్ పూజలతో నాగోబా జాతర ముగియనుంది. ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు భారీగా తరలి రానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత సంవత్సరం అయితే మనకు ఎన్నికల కోడ్ వల్ల దర్బార్ జరగలేకపోయింది. ఈ సంవత్సరం జరగబోతా ఉంది. జిల్లాలో సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి వేదిక కాబోతా ఉంది. ఎందుకంటే ఒక పక్క మాకున్నటువంటి ఐటీడీ యొక్క గవర్నింగ్ బాడీ 6 సంవత్సరాలుగా జరగకపోవడం, డిఎస్సి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు జరగకపోవడం కొంత సమస్యలు ఉన్నాయి. పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నా. మరి ఆలయ అభివృద్ధి విషయానికి వస్తే చాలా చిన్న ఆలయం, మామూలు చిన్న ఆలయం ఉంటే మొట్టమొదటిసారిగా ఓన్లీ 4 లక్షల రూపాయలతోటి ఆ రోజు నిర్మాణం చేసుకున్నాం. తర్వాత మరి మిశ్రమ వంశస్థులందరూ దాదాపు 5 కోట్ల యొక్క వాళ్ళు గర్భగుడిని మేము కడతామని చెప్పేసి ఆ విధంగా నిర్మాణం చేసుకోవడం, పక్కన గోపురాలు ఆ రోజు 2 విడతలుగా, ఒకసారేమో 6.5 కోట్లు, అదే మాదిరిగా మళ్ళీ ఒక 6 కోట్లు ఎండోమెంట్స్ ద్వారా 1 కోటి రూపాయలతోటి మొన్న పని జరిగింది. కానీ సరే ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకా నెలవంక మొదలుగానే ఆదివాసీ దేవతల పూజలు కూడా నెల రోజుల పాటు ఒక సత్య నిష్ఠతతోటి పూజా కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. మొదటిసారిగా జంగోబాయి, దాని తర్వాత కామ్దేవ్, దాని తర్వాత నాగోబా దేవత, ఇలా ప్రతి వంశానికి ఒక దేవుడు ఉంటుంది, ప్రతి వంశానికి ఒక జంతువు ఉంటుంది.
అలా ప్రతి వంశస్థులు 4, 5, 6, 7 ఈ వంశస్థులందరూ కూడా దేవుళ్ళను పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలతోటి ఇప్పటికీ కూడా మా ఆదివాసులందరం కూడా మా ఆచార వ్యవహారాలతోటి పూజ చేసుకోవడం అనేది ఇది గొప్ప ఒక సంస్కృతి. ఇప్పుడు అక్కడ సమ్మక్క సారక్క కావచ్చు, ఇక్కడ నాగోబా దేవత పూజలు కావచ్చు, ఒకేసారి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి కొంగు బంగారం అన్నట్టుగా వాళ్ళ పూజలు ఇక్కడ పూజలు చేసుకొని మరి